తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. నేను జగన్మోహన్ రెడ్డి గురించి అడగట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు మీ గురించి. అన్న మా గాడ్ అన్న నాకు బ్యాడ్ అనే వినిపిస్తుంది అన్న. లోకేష్ పనికొస్తాడు, కష్టపడితే నెక్స్ట్ సీఎం అవుతారా? లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక, నువ్వు రే నాశనం అయిపోతావురా. కుట్రా దగ్గ తిక్క తీరిందా? అరే దువ్వడా, మనసులో లోకేష్ సీఎం అవ్వాలని కంకణం కట్టుకొని నా పార్టీలో కట్టపలాగా ఉండి నాకే ఎన్నుపడి పడుస్తారా? అతిలి 20కి మనం గెలిచింది 16, వాళ్ళు గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిచింది 4. అయితే ఏంట్రా అంటే కళ్ళు తిరిగిపోతాయి అతవ్వాన్ని. ఆ 16లో ఒకడు అది నేనే సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసే. కద్దరు సక్క వేసుకుని జవ్వాది రుద్దుకొని నిలువు పొట్టి ఎట్టుకొని చెక్కలిలో టేకు చెక్క మాదిరి తల 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 మెరిసిపోయేవాడు. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి, నువ్వు మేకవన్న పులివి రాజా. అంటే 15 మనకు, 4 వాళ్లకు. మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. వాళ్ళ దగ్గర కేవలం ఉండేది ఈ నలుగురు తోడు ఇంకొకడు ఎక్స్ట్రా పోయినాడు, 5 మంది. వీళ్ళకి వెంటనే పార్టీ నుండి రబ్బర్ బ్యాండ్ వేసాను రా. రబ్బర్ బ్యాండ్ అదేంటన్నా? అదే రా తొలగించాడు. అది రబ్బర్ బ్యాండ్ కాదన్నా, సస్పెండ్. వారిని ఎంత పని అయిపోయినది బొట్టి చీను. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అన్న వస్తున్నాడంటే వంది మాగదులంతా వంగి వంగి సలాములు కొట్టేవాళ్ళు. అంత సీన్ ఉందండి. కానీ ఇప్పుడు బొత్తులో తెల్లెంట్రుకలా పీకి పారేయారు, ఎలవో అని బయటికి గెంటారు. నేననేవాడిని ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే సార్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను ఉండలేను. అవన్నీ అవగానే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కానీ ఈ నాలుగా అదే పార్టీలో తిరుగుతున్న దువ్వెనాయంటిని మాత్రం సస్పెండ్ చేయలేదు జగనన్న. అంటే ఇదే ఇప్పుడు అసలు విషయం. ఇప్పటికీ దువ్వెనా అంటే వైసీపీ నాయకురాలే అంటే ఏటన్నట్టు. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. దువ్వాడ ప్లేస్ లోకి దువ్వెన వెళ్తుందా ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. ఫైనల్ గా మీరు మరి నేను ఆశీర్వదించండి మాయా. మొత్తానికి గట్టిగానే ఎర్తు పెట్టిందిగా అనుకుంటున్నారట ఇంకొంతమంది, కానీ ఇప్పుడు బొత్తులో తెల్లెంట్రుకలా పీకి పారేయారు, ఎలవో అని బయటికి గెంటారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నిజానికి ఎలక్షన్ల ప్రచారం అప్పుడు దువ్వాడ శ్రీనివాసుల్ని జగనన్న ఎట్టా ఆకాశానికి ఎత్తేయాడో ప్రజలంతా చూశారు. అంటే అది సీను సౌమ్యుడు, మంచివాడు, ఎట్లాంటి లపంగా పనులు చేయడు అని అందరి ముందు సర్టిఫికెట్ ఇచ్చాడు. సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయం. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. కానీ ఇప్పుడు ఆ జగనన్నే దువ్వాడను ఈడ్చి తన్నాడు. అందుకే సర్లే నన్ను అనుకుంటాం, అన్ని అయిపోతాయా ఏటి అని బాధపడతా ఓ వీడియో విడుదల చేశాడు బొట్టి సీను. చూసాను ఏటైతే ఏటి, ఈవేళ బొట్టి సీను అనేవాడు ఉన్నాడంటే అదంతా జగనన్న దయే అని ఒప్పేసుకున్నాడు దువ్వాడ. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? సస్పెండ్ చేసినా సరే అన్నకు సలాం చేశాడు.
ఇస్తే రాజకీయ క్రీడకు బలైపోయాను అన్నాడు దువ్వాడ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటే ఏటన్నట్టు ఇంకా మట్టిపురలో జ్ఞానం బల్బు వెలగలేదన్నట్టే కదా. పక్కనే పెద్ద టైం బాంబుని ఎట్టుకుని రాజకీయ క్రీడ బొంగు భోజనం అంటున్నాడు బొట్టిసీను. చూస్తున్నావు తాళ్ళ ఎదిగావు 1 2 3 4 5 6 6 ఫీట్ పెరిగావు. ఏంట్రా ప్రయోజనం? నేను చూడరా 5 ఫీట్ ఉన్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తాను రా. తన రాజకీయ భవిష్యత్తు ఇట్ట సాంకనాగిపోవడానికి రంకు వ్యవహారమే కారణమని లోకమంతా కూడై కూస్తున్నా తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. బొట్టు చీనుకు మాత్రం ఆ ఈసేం అర్థం కావటం లేదు. ఇంకా తాను చేసింది ఇప్పుడు చేస్తుంది కరెక్టే అనుకుంటున్నాడట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పైగా 25 ఏళ్లుగా అయ్యగారు ప్రజాసేవ చేశారట. అవినీతి చేయలేదట. భూ కబ్జాలు అసలే చేయలేదట. ప్రజల్లో ఆయన గోరి మీద అభిమానం బంగాళాఖాతంలో ఉప్పొంగిపోతుందట. ఏటైనా చెబితే నమ్మేట్టు ఉండాలి. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అంతేకాదు ఎన్నికల నాటికి జగనన్న మళ్ళీ తనని పిలుస్తాడని ఆశగా చెప్పాడు దువ్వాడ. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. ఒకప్పుడు రాజాలో ఉన్న బొట్టిసీను ఇప్పుడు రబ్బర్ పాములా ఎట్లా తయారయ్యాడో చూసుకుంటే మొదట దువ్వెన ఆంటీని దువ్వాడకు పరిచయం చేసింది ఆయన సతీమణి వాణిని ఆట. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అట్ట దువ్వాడకు దగ్గరగా చేరిన దువ్వెన దువ్వి 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 చివరికి వాణిగోరిని పక్కకి నెట్టేసి దువ్వాడ పక్కన కుర్చీ వేసుకొని కూకుంది. నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. ఏటైనా ఎంత సాంకనాగిపోవాలో అంత సాంకనాగిపోయాడు దువ్వాడ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.